హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. మీరైతే డిగ్రీ పూర్తి చేసిండి ఒక మంచి జాబ్ కోసం సెట్ చేస్తున్నారా? అయితే మీకు ఒక గుడ్ న్యూస్. రీసెంట్గా మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఏపీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్యాంక్స్ నుంచి జాబ్ నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. మేనేజర్ స్కేల్ 1 అండ్ స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి. అయితే ఈ వీడియోలో మనం ఈ స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుకి సంబంధించినటువంటి వివరాలు అయితే తెలుసుకోబోతున్నాం. నెక్స్ట్ వీడియోలో మనం మేనేజర్ స్కేల్ 1 పోస్టులకు సంబంధించిన వివరాలు అయితే తెలుసుకోబోతున్నాం. అయితే ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుంటున్నటువంటి స్టాఫ్ అసిస్టెంట్ పోస్ట్ కనుక మీరు సెలెక్ట్ అయితే ప్రతి నెల మీకు రఫ్లీ ఒక 50,000 రూపాయల వరకు శాలరీ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి రిలీజ్ అయినటువంటి జాబ్ నోటిఫికేషన్ వివరాలని స్టెప్ బై స్టెప్ క్లియర్గా తెలుసుకుందాం. మీరైతే చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే వీడియోని పూర్తిగా చూసి డీటెయిల్స్ తెలుసుకోండి. ఏమైనా డౌట్స్ ఉన్నా, నేనేదైనా ఇన్ఫర్మేషన్ స్కిప్ చేసినా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి రైస్ చేస్తే వీళ్ళంత వరకు వాటిని క్లారిఫై అయితే చేస్తాను. అండ్ ఆల్సో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే వీడియోని పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేసి సపోర్ట్ చేయండి. వన్ థింగ్, మీరు ఈ నోటిఫికేషన్ రిలేటెడ్ లింక్స్ గురించి కంగారు పడద్దు. లింక్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటాయి. ఇక మనం వివరాల్లోకి అయితే వెళ్ళినట్లయితే మనకి చూడండి, ఈ జాబ్ నోటిఫికేషన్ ది ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి రిలీజ్ అయినట్లు క్లియర్లీ కనబడుతుంది. నేను అండర్లైన్ అనేది చేశాను. అండ్ ఆల్సో ఈ నోటిఫికేషన్లో మనకి స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులని రిక్రూట్ అయితే చేసినట్టు కూడా మెన్షన్ అయితే చేశారు. ఈ వివరాలను కూడా నేను ప్రతిదీ కూడా అండర్లైన్ చేస్తాను, మీరు చూడొచ్చు. ఇక నోటిఫికేషన్ చూసుకుంటే మనకి 27th ఆగస్ట్ అంటే ఈ నెల 27ని రిలీజ్ చేశారు. అలాగే ఈ జాబ్స్కి ఆన్లైన్లో అప్లై చేయాలి. అప్లై చేయడానికి లాస్ట్ నెక్స్ట్ మంత్ ఏదైతే సెప్టెంబర్ మంత్ ఉందో ఆ మంత్ 10వ తారీఖు లాస్ట్ డేట్ మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ ఈ డేట్స్ని మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. అలాగే మనకి మెన్షన్ చేసినటువంటి ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ జాబ్స్కి సంబంధించి 10-2 షెడ్యూల్ అని చెప్పేసి ఒక షెడ్యూల్ ఇచ్చి ఆ షెడ్యూల్ ప్రకారం ఎగ్జామ్స్ జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఆ విధంగా చూసుకుంటే మనకి సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ అని మెన్షన్ చేయడం వల్ల సెప్టెంబర్ లాస్ట్ వీక్లో కానీ అక్టోబర్ ఫస్ట్ వీక్లో కానీ ఈ జాబ్స్కి ఎగ్జామ్స్ అయితే జరుగుతాయని చెప్పి మెన్షన్ అయితే చేశారు. సో మనకి టైం చాలా లిమిటెడ్గా ఉంది కాబట్టి వీలైనంత వరకు చాలా త్వరగా ప్రిపేర్ అవ్వడం అనేది బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. డీటెయిల్స్ అయితే మీరు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ క్లియర్గా అయితే తెలుసుకోండి. ఇక వేకెన్సీస్ వివరాల్లోకి వెళ్తే ఈ నోటిఫికేషన్లో మనం తెలుసుకుంటున్నటువంటి పోస్టులు మీకు తెలిసిందే కదా. స్టాఫ్ అసిస్టెంట్కి సంబంధించి టోటల్లీ 13 పోస్టులు అయితే ఉన్నాయని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఈ 13 పోస్టుల్లో కూడా మనకి కమ్యూనిటీస్ వైజ్ డివైడ్ అయితే చేశారు. ఆ వివరాలను ఒకసారి చూస్తే ఓపెన్ కేటగిరీ వాళ్ళకి అంటే ఓసీ కేటగిరీ వాళ్ళకి 5 పోస్టులు, బీసీఏ కేటగిరీ వాళ్ళకి 1 పోస్టు, బీసీబీ కేటగిరీ వాళ్ళకి 2 పోస్టులు, బీసీసీ కేటగిరీ వాళ్ళకి ఎటువంటి పోస్టులు, బీసీడీ కేటగిరీ వాళ్ళకి 2 పోస్టులు, బీసీఈ కేటగిరీ వాళ్ళకి ఎటువంటి పోస్టులే, ఎస్సీ గ్రేడ్ 1కి సంబంధించి ఎటువంటి పోస్టులు లేవు, ఎస్సీ గ్రేడ్ 2కి సంబంధించి 1 పోస్టు, ఎస్సీ గ్రేడ్ 3కి సంబంధించి 1 పోస్టు, ఎస్టీ కేటగిరీకి సంబంధించి ఎటువంటి పోస్టులు లేవు, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి సంబంధించి 1 పోస్ట్ అని చెప్పేసి కమ్యూనిటీస్ వైజ్ క్లియర్గా అయితే డివైడ్ అయితే చేశారు. ఇక్కడ క్లియర్గా అయితే చూడొచ్చు. అదేవిధంగా ఏదైతే రీసెంట్లీ ఎస్సీ రిజర్వేషన్స్ అయితే జరిగాయో వాటిలో గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ప్రకారం కూడా పోస్టులను డివైడ్ అయితే చేశారు. ఇక్కడ వివరాలను చూడొచ్చు. అలాగే బీసీలో ఏదైతే ఏ కేటగిరీ, బి కేటగిరీ ఉంటాయో ఆ సబ్ కేటగిరీ వైజ్ కూడా పోస్టులను డివైడ్ చేశారు. ఒకసారి మనం ఏజ్ లిమిట్స్ వివరాలను అయితే చూసుకున్నట్లయితే మనకి మెన్షన్ చేసింది ఏంటంటే ఈ జాబ్స్కి అప్లై చేసే క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఏజ్ అబౌట్ 20 years ఉండాలి. అంటే 20 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉండాలి. మ్యాక్సిమం 28 సంవత్సరాలు అయితే దాటుండకూడదని చెప్పారు. ఈ మ్యాక్సిమం 28 సంవత్సరాలు అనేది మనకి ఎవరైతే ఓపెన్ కేటగిరీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అప్లికేబుల్ అవుతుంది. అండ్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి అప్లికేబుల్ అవుతుంది. రిమైనింగ్ రిజర్వ్డ్ కమ్యూనిటీస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. ఆ విధంగా చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ అంటే షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళకి 5 years, బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే బీసీ కేటగిరీ వాళ్ళకి 3 years, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అంటే పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ వీళ్ళకి చూసుకుంటే 10 years అని చెప్పేసి ఏజ్ రిలాక్సేషన్స్ అయితే మెన్షన్ చేశారు. ఇవైతే ఎలిజిబిలిటీ డీటెయిల్స్లో ఏజ్ లిమిట్స్ అండ్ ఏజ్ రిలాక్సేషన్స్ సంబంధించినటువంటి డీటెయిల్స్. మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లో మెన్షన్ చేసింది ఏంటంటే ఈ జాబ్స్కి డిగ్రీ అనే క్వాలిఫికేషన్తో అప్లై చేయొచ్చు. డిగ్రీలో మీరు బీఏ చేశారా, బీఎస్సీ చేశారా, బీకామ్ చేశారా, లేదా సైన్స్ బ్యాక్ డ్రాపా, ఆర్ట్స్ బ్యాక్ డ్రాప్ అనే రెస్ట్రిక్షన్స్ లేవు. ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లై చేయొచ్చు. అలాగే డిగ్రీలో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ రావాలని కూడా మనకి ఎక్కడ కూడా రెస్ట్రిక్షన్స్ అయితే మెన్షన్ చేయలేదు. దానితో పాటు డిగ్రీ ఈక్వల్ క్వాలిఫికేషన్ బీటెక్లో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. బీటెక్లో కూడా స్పెసిఫిక్గా ఈ బ్రాంచ్ వాళ్ళు అప్లై చేయాలి, ఈ బ్రాంచ్ వాళ్ళు అప్లై చేయకూడదని రెస్ట్రిక్షన్స్ లేవు కాబట్టి వాళ్ళు కూడా అప్లై అయితే చేయొచ్చు. ఇక నెక్స్ట్ అడిషనల్ రిక్వైర్మెంట్స్ అని చెప్పేసి ఒక 3 పాయింట్స్ మెన్షన్ చేశారు. అవేంటంటే ప్రొఫిషియన్సీ ఇన్ తెలుగు లాంగ్వేజ్ ఈజ్ డిజైర్డ్ అని చెప్పి మెన్షన్ చేశారు. తర్వాత నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ ఈజ్ రిక్వైర్డ్, ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ ది క్యాండిడేట్స్ విత్ ది కంప్యూటర్ నాలెడ్జ్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. సో ఈ 3 పాయింట్స్ అర్థం ఏంటంటే ఈ జాబ్స్కి అప్లై చేసే క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చూసుకుంటే తెలుగు లాంగ్వేజ్ మాట్లాడడం రావాలి, చదవడం రావాలి, రాయడం రావాలి అని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. సో ఈ 3 స్కిల్స్ అయితే ఉండడం అయితే కంపల్సరీ అని మెన్షన్ చేశారు తెలుగు లాంగ్వేజ్కి సంబంధించి. నెక్స్ట్ చూసుకుంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ చదవడం కానీ, ఏదైనా ఈమెయిల్స్ పంపించడం కానీ, లేదా ఎవరైనా ఇంగ్లీష్ చదువుకున్న వాళ్ళు కానీ, నాలెడ్జ్డ్ పర్సన్స్ కానీ వచ్చినప్పుడు వాళ్ళతో కమ్యూనికేట్ చేయడం కానీ,
చేసే విధంగా ఇంగ్లీష్ రావాలి. కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పవర్ పాయింట్ ఇటువంటి వచ్చి కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ డీటెయిల్స్ అయితే చూడొచ్చు. అలాగే ఈ జాబ్స్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫీజు వివరాల్లోకి వెళ్తే, ఈ జాబ్స్కి ఆన్లైన్లో అప్లై చేయాలనుకున్నాం కదా, ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు అప్లికేషన్ ఫీజు పే చేయాలి. ఈ అప్లికేషన్ ఫీజు నాన్ రీఫండబుల్ అని మెన్షన్ చేశారు. ఇక్కడ కూడా డీటెయిల్స్ కనబడుతున్నాయి. అయితే అప్లై చేసే క్యాండిడేట్స్లో ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీ, ఎక్స్ సర్వీస్ మెన్ ఉంటారో వాళ్ళు 590 రూపాయలు అప్లికేషన్ ఫీజుగా పే చేయాలి. ఇక రిమైనింగ్ కేటగిరీ క్యాండిడేట్స్ అయినటువంటి ఓపెన్ కేటగిరీ, ఎకనామికల్ వీకర్ సెక్షన్ అండ్ బీసీ కేటగిరీ వాళ్ళు 826 రూపాయలు అప్లికేషన్ ఫీజుగా పే చేయాల్సి అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఆ డీటెయిల్స్ గుర్తుంచుకోండి. ఈ జాబ్స్కి విత్ ఆల్ అలవెన్సెస్ ఈ జాబ్కి సెలెక్ట్ అయితే మీకు 47,198 రూపాయలు శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ నేను అండర్లైన్ చేశాను పాయింట్ని క్లియర్గా అయితే చూడండి. నోటిఫికేషన్లో పేజ్ నెంబర్ 2లో ఈ డీటెయిల్స్ అయితే మనకి క్లియర్గా అయితే కనబడతాయి. ఇప్పటి వరకు మనం ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్లియర్లీ తెలుసుకున్నాం. ఇప్పుడైతే మనం ఏం చేద్దామంటే సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనే దానికి సంబంధించినటువంటి వివరాలని చెక్ చేయాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ జాబ్స్కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ని క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే, సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి ఒక రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన క్యాండిడేట్స్ని మెరిట్ వైజ్ షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి జాబ్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒకసారి మనం సెలక్షన్ ప్రాసెస్ని క్లియర్గా చెక్ చేసినట్లయితే, ఇక్కడ మనకి సెలక్షన్ ప్రాసెస్లో మెన్షన్ చేసింది ఏంటంటే, ఎగ్జామ్ అనేది ఆన్లైన్ ఎగ్జామ్ ఉండొచ్చు లేదా ఆఫ్లైన్లో ఉండొచ్చు అని మెన్షన్ చేశారు. అయితే ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కండక్ట్ చేయడం జరుగుతుందని చెప్పి మెన్షన్ చేశారు. దెన్ నెక్స్ట్ మెన్షన్ చేసింది ఏంటంటే, ఎగ్జామ్లో మనకి 200 మార్క్స్కి ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. ఇక ఎగ్జామ్ చూసుకుంటే 5 పార్ట్స్గా డివైడ్ అయితే చేశారు. ఇప్పుడు ఈ 5 పార్ట్స్లో చూసుకుంటే మనకి రీజనింగ్, క్వాంటిటీ, యాప్టిట్యూడ్, తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ నాలెడ్జ్ అని చెప్పేసి 5 డిఫరెంట్ టాపిక్స్ అయితే ఉన్నాయి. వీటికి సంబంధించి ఒక్కొక్క సెక్షన్కి సంబంధించి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 40 అని చెప్పేసి ఉన్నటువంటి 200 క్వశ్చన్స్ని ఈ విధంగా డివైడ్ అయితే చేశారు. తర్వాత మార్క్స్ కూడా సేమ్ ఇదే విధంగా డివైడ్ అయితే చేశారు. కొన్ని సెక్షన్స్కి అయితే 1.25 ఉంటుంది ఒక్కొక్క క్వశ్చన్కి మార్కు, కొన్ని సెక్షన్స్కి అయితే 0.50 ఉంటుంది ఒక్కొక్క మార్క్కి. సో ఇక్కడ వివరాలను చూడొచ్చు. టోటల్లీ టైం చూసుకుంటే ఎగ్జామ్ సంబంధించి 2 అవర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. ఈచ్ రాంగ్ ఆన్సర్కి 1/4 నెగిటివ్ మార్కింగ్ అనేది అప్లికేబుల్ అవుతుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఈ విధంగా మనకి సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తే మీరు జాబ్లో జాయిన్ అయిపోవచ్చు. ఇక నెక్స్ట్ ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయి అనేది వివరాలు తెలుసుకోవాలి. ఫ్రెండ్స్, మనకి ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒక 14 ఎగ్జామ్ సెంటర్స్ ఇచ్చారు. అంటే ఆల్మోస్ట్ వాళ్ళు ప్రతి డిస్టిక్ని కూడా కవర్ చేస్తున్నారు. అంటే ప్రీవియస్ డిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో వాటి బేస్ మీద. సో ఒకసారి చూసుకున్నట్లయితే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, కడప, కర్నూలు, అనంతపూర్, ఇలా మొత్తం 14 ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. నేను వాటి డీటెయిల్స్ అన్నీ కూడా అండర్లైన్ చేశాను, ఇక్కడ చూడొచ్చు. సో ఫ్రెండ్స్, ఓవరాల్గా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇవి. సో ఇప్పుడు నేను షేర్ చేసినటువంటి డీటెయిల్స్ ద్వారా రీసెంట్లీ మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి రిలీజ్ అయిన స్టాఫ్ అసిస్టెంట్ రిక్రూట్మెంట్ 2025 డీటెయిల్స్ అయితే నేను మీరు క్లియర్గా తెలుసుకున్నారనుకుంటున్నాను. ఒకవేళ నేను ఏదైనా ఇన్ఫర్మేషన్ స్కిప్ చేశాననిపించినా లేదా మీకు ఏదైనా డౌట్ ఉందనిపించినా సరే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అండ్ ఆల్సో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. కొత్తగా మన ఛానల్ విజిట్ చేసిన వాళ్ళు రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసినందుకు.